అంటే కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ మీద బాధ్యత లేదా? మా ఎంపీ పార్లమెంటు స్థానాలు ఇక్కడ ఓట్లు తెలంగాణ ప్రజలు ఓట్లేయందే బీజేపీ కేంద్రంలో ఫామ్ అయిందా? అంటే మరి బీజేపీ ఎంపీలని 8 మంది ఎంపీలని ఎన్నుకున్న ఓటర్స్ పిచ్చోళ్ళ వాళ్ళ మీద మాకు ఓటు కాలేదండి. తెలంగాణలో 6 గ్యారెంటీలతో మేమేమి ఎంపీ ఓట్లకు పోలేదు. 6 గ్యారెంటీలకు మోదీ ఆ లెక్కన ఒకవేళ మీరే ఇస్తే మీరు ఈడ గెలవాల్సినటువంటి ఎంపీలు మొత్తం 16 ఎంపీలు మీరే గెలవాలి లెక్కన. 6 గ్యారెంటీల అదే అమ్మా అదే చెప్తున్నాను. 6 గ్యారెంటీలకు మోదీ ఇంట్లంగా ఏమని చెప్తలే మేము. రెడ్డి గారు రేఖ గౌడ్ గారిని మాట్లాడివ్వండి. 6 గ్యారెంటీలే మోదీ గారి ఇంట్లంగానో మీ ఇంట్లంగానో లేకపోతే కిషన్ రెడ్డి ఇంట్లంగానో ఏమంటలే. కేంద్ర ప్రభుత్వానికి మేము ట్యాక్స్ కట్టట్లేదా? తెలంగాణ నుంచి మేము అన్ని రకాలుగా మేము లాయల్టీస్ పే చేయట్లేదా? మాకు హక్కు ఉంటది. మాకు ఇవ్వాల్సిన నిధులని న్యాయంగా ఇచ్చే వాటిలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళదే చక్కగా నెరవేరుస్తలేదు. మా 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారు. రైతులకు రేవంత్ రెడ్డి గారు అన్యాయం చేసిరని మాట్లాడుతున్నారు. 25 లక్షల మంది రైతులకు 2 లక్షల చొప్పున రుణమాఫీ దాదాపు 18,000 కోట్ల వరకు చేసిరు. 21,000 కోట్ల వరకు చేసిరు రుణమాఫీ. మీకు తెలియదా? ఆన్ రికార్డ్స్ మీకు చూపియాలనా? చెప్పండి. రైతు భరోసా ఎకరానికి చెప్పండి. ఆగండి, మేమేం చేసినా కూడా చెప్తాం. ఒక నిమిషం హైందవ్ రెడ్డి గారు ఒక నిమిషం వారిని మాట్లాడనివ్వండి. హైందవ్ రెడ్డి గారు రైతు భరోసా ఇవ్వలేదా? ఎకరానికి 12,000 చొప్పున దాదాపు 18,000 కోట్ల రూపాయలని రైతు భరోసా మా ప్రభుత్వం ఇచ్చింది. ఏం మీ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా మేము చేసుకుంటున్నాం అన్ని రకాల 6 గ్యారెంటీలలో. మేము రైతు రుణమాఫీ, రైతు బంధు చేసుకున్నాము. తర్వాత బస్సులు అవసరం లేదని మాట్లాడతారు. మీకు నాకు కారు ఉంటదండి. 60 లక్షల మంది మహిళలు ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం యూజ్ చేసుకుంటున్నారు. రండి, మీరు వచ్చి ఆ బస్సు ఎక్కిన బస్సులోకి వచ్చి మాట్లాడండి. ఎవరు తిడుతున్నారో మీరు చూపియండి. ఎందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు బదనాం చేస్తారు? ముఖ్యమంత్రి గారిని పట్టుకొని విద్యాశాఖ మంత్రి ఆయన చేస్తుండు చేతగానే ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు. విద్యార్థుల కోసం నిన్నగాక మొన్న 19వ తారీఖు అదే తెలుసుకోండి మీరు. పిఎం శ్రీ కింద ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చినటువంటి నిధులన్నింటినీ మీరు పూర్తిగా వినియోగించుకుంటలేరు. పిఎం శ్రీ పథకం కింద మిడ్ డే మీల్స్ లలో వచ్చినటువంటి మెన్యూని మీరు అమలు చేస్తలేరు ఇక్కడ. మరి ఎందుకు విద్యాశాఖ మంత్రి లేరు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తి స్థాయి తెలంగాణని ఎడ్యుకేషన్ విషయంలో నియమించలేదు. తెలంగాణ ఎడ్యుకేషన్ మీరు మాట్లాడివ్వండి. నిన్నగాక మొన్న 19వ తారీఖు ఇదే నెలలో 19వ తారీఖు మొన్న 3 days బ్యాక్ 1,000 కోట్ల రూపాయల వ్యయంతో 27 లక్షల మంది గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు 1 నుంచి డిగ్రీ చదువుకునే పిల్లలకు యంగ్ ఇండియా కిడ్స్ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇచ్చిరు. 1,000 కోట్లు ఖర్చు పెట్టారు దానికోసం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నారు. కాన్స్టిట్యున్సీకి ఒకటి. గురుకుల పాఠశాలకు ఏ ఒక్కటి కూడా గత 9 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక సొంత బిల్డింగ్ లేదు. కానీ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నారు. ఏ విధంగా మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ న్యాయం చేయట్లేదని మీరు చెప్పగలుగుతున్నారు? చెప్పండి నాకు ఈ విషయంలో. ఉచిత బస్సు వేస్ట్ అని మాట్లాడుతున్నారు. ఒకసారి ఉచిత బస్సు దగ్గరకు వచ్చి మీరు చూడండి ఎంతమంది మహిళలు బెనిఫిట్ అవుతున్నారో మీరు ఒకసారి తెలుసుకొని మాట్లాడాలి కదా. మాట్లాడే ముందు మేము గురుకుల పాఠశాలలో చదువుకునే పిల్లల కోసం కాస్మెటిక్ చార్జెస్ పెంచినాము. నాన్ వెజ్ ప్రతిరోజు ఎగ్, ఇంతకు ముందు ఉన్నటువంటి డైట్ కి ఇప్పటికీ మెనూ కంప్లీట్ గా పూర్తిగా చేంజ్ చేసిరు. రైట్. హైందవ్ రెడ్డి గారు, మీరు విద్యాశాఖ మంత్రి లేరు కానీ మేము చేస్తున్నామని చెప్పి రేఖ గౌడ్ గారు చెప్తున్నారు. మరి ఆమె మాటలకు ఎట్లా స్పందిస్తారు? ఇంకొకటి అండి, ఉద్యోగాల గురించి మాట్లాడిరు. గత 9 ఏళ్ళు బీఆర్ఎస్ లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనప్పుడు ఈ బీజేపీ నాయకులందరూ ఎక్కడికి పోయారు? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల్లో 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఆన్ రికార్డ్ మీకు చూపిస్తాం. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీలై వేలాది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని రోడ్డు పాలైతే ఈ బీజేపీ నాయకులు ఒక్కరు మాట్లాడలేరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ దాదాపు 11,000 ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 2.5 సంవత్సరాల్లో ఇచ్చిర్రు. దీని గురించి మీరేం మాట్లాడతారు? విద్యార్థుల గురించి ఆలోచించండి. ఆనాడు పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్ బీజేపీ మీరా చేసింది రేవంత్ రెడ్డి గారా? ఎవరు న్యాయం చేస్తున్నారు విద్యార్థులకి? ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ అన్న పడిందా? గత 9 సంవత్సరాలు బీజేపీ ఏ రోజన్నా క్వశ్చన్ చేసిందా ఈ విషయాన్ని?
రైట్ హైందవ్ రెడ్డి గారు పాతకాలంలో ఎక్కడో జీవిస్తున్నారు. బహుశా అక్క ఇయ్యాలనే మేల్కొని బయటకు వచ్చినట్టుంది. లేకపోతే ఏందండి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము బండి సంజయ్ అన్న గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మేము విద్యార్థుల కోసం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద ర్యాలీలు చేసినాము. ఆ అండ్ అశోక్ నగర్ లో జరిగినటువంటి ఇష్యూ మీకు తెలియనట్టుంది. ఇంకా సచివాలయం దగ్గరికి వెళ్ళి మేము సచివాలయం దగ్గర వరకు పిల్లల్ని తీసుకొని పోయినాం అక్కడికి. ఆ రోజు మా బీజేవైఎం కార్యకర్తలను తీసుకెళ్లి 20 రోజులు జైల్లో పెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఏ రోజు మీ ఎన్ఎస్యుఐ వాళ్ళు రోడ్ మీద కనిపించలేదు నాకు. విద్యార్థి సంఘాల లోపల పనిచేస్తే ఏబీవీపీ పనిచేస్తే లేకపోతే బీజేవైఎం వాళ్ళు కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా జరిగింది మా యూపీఐ గవర్నమెంట్ ఏం న్యాయం జరిగింది ఐటీ విద్యార్థుల కోసం? ఏం న్యాయం జరిగింది? ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు గత 9 ఏళ్లలో. ఒక్క ఉద్యోగం ఇప్పించలేకపోయారు. ధర్నాలు చేయడం ఏముంది? ధర్నాలు చేయడం లెక్క కాదు. అధికారం అరే మీ కేంద్రం అధికారంలో ఉంది, ఇప్పుడే మాట్లాడారు కదా కేంద్ర ప్రభుత్వం ఉందని. నిరుద్యోగులు మా దగ్గరికి ఎందుకు వస్తాం మరి? నిరుద్యోగులు అనే వాళ్ళు మా దగ్గరికి వచ్చి ములుగులో సంపత్ గారు మరి మీరు పిలిపించుకోవాల్సిన మీరు చెప్పండి విద్యార్థుల గురించి మాట్లాడుతుంది. పరిస్థితి లేదండి ఇక్కడ. ఒక విద్యాశాఖ మంత్రిగా నిజంగా నా ప్రశ్న ఏంటంటే, ఒకటి వదిలిపెట్టండి, ఇవాళ మీకు కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా అంటే విద్యాశాఖ అనేటటువంటి మంత్రిత్వ శాఖకి ఒక మంత్రిని పెట్టేటటువంటి అర్హత మీ కాంగ్రెస్ పార్టీలో బహుశా ఎవరి దగ్గర లేనట్టుంది. మరి అందుకనే విద్యాశాఖను ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడు. హోంశాఖ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తి కాదు. సంపత్ గారు ఇట్లా వన్ సైడ్ బ్యాటింగ్ హైందవ్ రెడ్డి గారు ఒక్క నిమిషం హైందవ్ రెడ్డి గారు రేఖగౌడ్ గారిని మాట్లాడివ్వండి. అసలు విద్యార్థుల గురించి చూడండి, విద్యా మంత్రి ఇంకోళ్ళు అర్హులు లేరా అంటే మాకు మంత్రివర్గ విస్తరణ ఇంకా పూర్తి కాలేదు. అది క్యాస్ట్ ఈక్వేషన్స్ బట్టి, ఏరియా ఈక్వేషన్స్ బట్టి అది వాళ్ళు చూసుకుంటారు. అది మీకు సంబంధం లేని సబ్జెక్టు. విద్యా మంత్రిని ఎవరిని పెట్టాలనేది ఆస్కింగ్. అకాడమిక్ ఇయర్ మొదలైంది ఇయ్యాలటి వరకు మాకు ఏం తక్కువ జరుగుతుంది? ఇప్పుడే చెప్పినా మీకు బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు శాఖ నిర్వహిస్తున్నారు. ఇంకా స్కూల్ డ్రెస్ ఇవ్వలేదు వాళ్ళకి. స్కూల్ డ్రెస్ కోడ్ మార్చిరంట. మొన్న మేము స్కూల్లో అడిగితే పిల్లల్ని ఇంకా స్కూల్ బట్టలు ఎందుకు తీసుకొచ్చుకుంటలేదు స్కూల్ డ్రెస్ అని అడిగితే డ్రెస్ మార్చిండ్రు, ఈసారి కొత్త డ్రెస్ చేస్తారంట. అంటే ఎప్పుడంటే విద్యాశాఖ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రక్రియ స్టార్ట్ అయ్యేది మరి వీళ్ళ దగ్గర. అంటే ముందు చూపు ఉండదు వీళ్ళకి. ముందు ఏం చేయాలో ఆలోచన ఉండదు. వీళ్ళకు అసలు బీజేపీ వాళ్ళకు అవగాహన ఉండేదేమో అని నాకు అర్థమవుతుంది.